పొద్దున్నుంచి నిద్ర లేవలేదు. నిద్ర లేపి కాఫీ ఇచ్చినా తాగనే లేదు. టిఫిన్ ఎలాగూ చేయలేదు. కనీసం లేచి పాలైనా తాగమ్మా. ఆ రోజు జడలో పాము కనిపించినప్పటి నుంచి ఈ పాము టాటూ చూస్తుంటే వణుకు పుడుతుంది. అమ్మా, కార్తిక అమ్మా, లే అమ్మా. కార్తికమ్మా, లేమ్మా, పాలైనా తాగమ్మా, లేమా. అయ్యో, ఒళ్ళేంటి నిప్పులా కాలిపోతుంది. అయ్యగారు, అయ్యగారు, త్వరగా రండి అయ్యగారు. అయ్యగారు. ఏంటి పంకజం, ఎందుకలా అరిచావు? అయ్యా, పెద్దమ్మాయి గారిని చూడండి అయ్యా, ఒళ్ళంతా కాలిపోతుంది. కార్తిక, అయ్యో, ఒళ్ళేంటి ఇలా కాలిపోతుంది? బాగా జ్వరం వచ్చినట్టుంది. కార్తిక, కార్తిక, అమ్మ కార్తిక. కావేరి, అన్నయ్యని పిలువమ్మా, అక్కను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అన్నయ్య వదినా ఏదో పనుందని బయటికెళ్లారు ఉదయాన్నే. కార్తిక, కార్తిక, లేమ్మా, హాస్పిటల్కి వెళ్దాం, లేమ్మా. అమ్మా. అయ్యగారు, అమ్మాయి గారు కూర్చోడానికి కూడా ఇబ్బంది పడుతున్నారయ్యా. కార్తిక, డాక్టర్కి ఫోన్ చేస్తాను. హలో డాక్టర్. చౌడప్పా, చౌడప్పా, చౌడప్పా. చౌడప్పా, చౌడప్పా, చౌడప్పా. ఎండలు బాగా ఎక్కువన్నాయి, బయట ఎక్కువ తిరగొద్దని రోజు చెప్తూనే ఉంటాను మీకు. నా మాట ఎవరైనా వింటేగా. అవునక్క, నిన్న బానే ఉన్నావు కదా, జ్వరం ఎప్పుడొచ్చింది?
తెలీదు, సడన్ గా మిడ్ నైట్ నుంచి ఇలా ఉంది. నిన్న నైట్ అక్క రూమ్కొచ్చి చూశాను. అప్పటికి అక్క ఇంటికి కూడా రాలేదు కదా, చాలాసేపటికి ఇంటికొచ్చింది. మరెప్పుడు జ్వరం వచ్చుంటుంది? అటాప్సీ రిపోర్ట్ వచ్చిందా? ఇంకా లేదు సార్. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? నాకెందుకో ఇది మర్డర్ అని డౌట్గా ఉంది జయంత్. అలా ఎందుకు అనిపిస్తుంది సార్? అక్కడంతా క్లియర్గా పాము కాటేసినట్టు క్లియర్గా తెలుస్తుంటే. నువ్వు అబ్జర్వ్ చేసావా? అక్కడెక్కడ అసలు పాము జాడే కనపడలేదు. సార్, ఆ సూర్య అటాప్సీ రిపోర్ట్ సార్. సరే వెళ్ళు. ఏముంది సార్ అందులో? పాము కరవడం వల్లే చనిపోయాడనుంది కదా. అవును, నేను చెప్పాను కదా సార్. కానీ ఈ రిపోర్ట్లో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ కూడా మెన్షన్ చేశారు. ఏంటి సార్ అది? తన బాడీలో ఉన్న విషం తాలూకు పాము జాతి ఎన్నో ఏళ్ల క్రితమే అంతరించిపోయిందనుంది. ఇప్పుడు అసలు ఆ పాము జాతే లేదంట. అలాగైతే వాడి బాడీలోకి ఆ విషయం ఎలా వచ్చింది సార్? పైగా పాము కాటేసిన ఆనవాళ్ళు చాలా క్లియర్గా ఉన్నాయి కదా. చెప్పాను కదా జయంత్, అది ఖచ్చితంగా మర్డరే. ఒకవేళ ఆ పాయిజన్ ఎవరైనా వాడి బాడీలోకి ఇంజెక్ట్ చేసి ఉండొచ్చు కదా. అయ్యుండొచ్చు సార్. కానీ ఎన్నో ఏళ్ల క్రితం అంతరించిపోయిన పాము విషయం ఎవరికైనా ఎక్కడ దొరుకుతుంది సార్? మన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరకాలంటే అసలు ఏం జరిగిందో తెలియాలి. ఆ సరౌండింగ్ సీసీటీవీ కెమెరా ఫుటేజ్ అడిగాను కదా, ఏది? మన కానిస్టేబుల్స్ ఆ పని మీదే వెళ్ళారు సార్. వాళ్ళు కలెక్ట్ చేసుకొని తీసుకురాగానే మీకు సబ్మిట్ చేస్తాను సార్. ఓకే, డూ ఇట్ ఫాస్ట్. ఎస్ సార్. ఓకే సార్. అసలు ఏం జరుగుంటుంది? చౌడప్పా, చౌడప్పా! చౌడప్పా, ఇక్కడెక్కడా లేడనుకుంటా కృష్ణ. సరే వెళ్దాం పద. హప్. చౌడప్పా, బాగున్నావా? నేను బాగున్నాను సార్. రా 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 రా, బయటికి రా. నీతో చిన్న పనుంది అంతే. సార్, బయటికి వస్తావా లేదా నన్నే అక్కడికి రమ్మంటావా? వద్దు సార్, నేనే వస్తాను. హా, దా 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 దా. దా. పద. బాబు, బాగున్నావా? పద. రండి డాక్టర్, మీకోసం వెయిట్ చేస్తున్నాం. రండి. ఓసారి చూడండి డాక్టర్, ఒళ్ళేలా కాలిపోతుందో బిడ్డకి. అమ్మా, నాలుక అని తెరువు.
102 ఉంది. అయ్యో 102 ఉందా? హాస్పిటల్కి తీసుకొచ్చి అడ్మిట్ చేయమంటారా డాక్టర్? మోస్ట్లీ సిచ్యువేషన్ అంత దూరం రాకపోవచ్చు. 1 మినిట్. ఈ మెడిసిన్స్ వాడండి, రాత్రిలోపు తగ్గిపోతుంది. అలాగే డాక్టర్. కావేరి, నేను వెళ్ళి మెడిసిన్ తీసుకొస్తాను. నువ్వు అక్కని జాగ్రత్తగా చూసుకో. అక్కకి ఈ మధ్య ఏదో అవుతుంది, అందుకే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అదేంటో కనిపెట్టాలి. ఇంకేంటి చౌడప్ప విశేషాలు? బాగున్నారా సార్? ఎన్నో సంవత్సరాలుగా మా దగ్గర ఎంతో నమ్మకంగా పనిచేశావు. 1-2 సార్లు నువ్వు ఆఫీస్కొచ్చి నాన్నగారితో మాట్లాడడం కూడా నేను చూశాను. అలాంటి నువ్వు ఇప్పుడు మమ్మల్ని చూసి ఎందుకు అలా ట్రాక్టర్ కింద దాక్కున్నావు? అది చెప్పు. ఏం లేదు బాబు, చెప్పా పెట్టకుండా మీ దగ్గర డ్యూటీ మానేశాను కదా. మీకు నా మొహం చూపించలేక అలా దాక్కున్నాను బాబు. అంతే బాబు, అంతే. కానీ అలా లేదు, ఏదో తప్పు చేసి మా నుంచి తప్పించుకోవడానికి దాక్కున్నట్టుంది. మన కంపెనీ శాలరీ ఎక్కువే ఇచ్చేది కదా. పైగా నాన్నగారు కూడా నిన్ను ఒక్క మాట కూడా అనకుండా చాలా బాగా చూసుకునేవారు. అలాంటిది ఇలా సడన్గా ఎందుకు మానేశావు? భయంతోనే మానేశాను బాబు. భయమా? దేనికి? అదే బాబు, ప్లాంట్స్లో మర్డర్స్ జరిగాక అటువైపు రావాలంటేనే నాకు భయం వేసేది. ఆ భయంతోనేనా ఆ మర్డర్ కేసుకు సంబంధించి కోర్టులో సాక్ష్యం చెప్పావు? నిజం చెప్పు, ఆ రోజు ఏం జరిగింది? ఆ అకౌంటెంట్ భార్య ఉంది కదా, లక్ష్మి, ఆ అమ్మాయి ఆ రోజు వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో కలిసొచ్చి మన అకౌంటెంట్స్ ఇద్దరిని దారుణంగా చంపేసింది. అది కళ్ళారా చూసేసరికి భయంతో నాకు చచ్చినంత పనైంది బాబు. అదే విషయం పోలీసుల దగ్గర కోర్టులోనూ చెప్పాను బాబు. మేము అడుగుతుంది వాళ్ళ దగ్గర ఏం చెప్పావని కాదు చౌడప్ప, ఆ రోజు నిజంగా ఏం జరిగింది అని. జరిగిందే చెప్పానమ్మా. ఇప్పుడు నువ్వు చెప్పిందంతా నిజమని నీ గుండెలపైన చేసుకుని చెప్పగలవా చౌడప్ప? నీ నోరు అబద్ధం చెప్తుంది కానీ నీ కళ్ళు, నీ తడబాటు నిజం చెప్పమని తొందర పెడుతున్నాయి. ఏం జరిగిందో నిజం చెప్పు. మనుషుల నుంచి తప్పించుకుని దాక్కోగలవు గాని నీ మనస్సాక్షి నుంచి కాదు చౌడప్ప. నువ్వు చెప్పిన ఒక అబద్ధం వల్ల ఇప్పటికే వినోద్ అనే ఒక అమాయకుడు సూసైడ్ చేసుకుని చనిపోయాడు. నీ అబద్ధం కారణంగా అక్కడ ఒక నిండు గర్భిణి, ఇంకా భూమి మీదికి రాని ఒక పసి ప్రాణం, ఇద్దరు జైలు గోడల మధ్య నలిగిపోతున్నారు. ఆ తల్లి కడుపు కోత నీకు, నీ కుటుంబానికి శాపంగా మారకముందే నువ్వు మాకు నిజం చెప్పాలి చౌడప్ప.
అసలు ఆ రోజు ప్లాంట్లో ఏం జరిగింది చౌడప్ప? చెప్పు. చెప్తాను బాబు, కానీ అది విని మీరు తట్టుకోగలరా? ముందు నువ్వు విషయం చెప్పు. అది బాబు జరిగింది. అంతేకాదు బాబు, మీరంతా అనుకున్నట్టు ఆ వినోద్ చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు. ఏంటి చౌడప్ప నువ్వు అనేది? అవును బాబు, నేను 2-3 సార్లు ఈ చుట్టుపక్కలే చూశాను. పిచ్చోడై తిరుగుతున్నాడు. అనుమానాస్పదంగా అంటే ఒక పిచ్చోడు అప్పుడప్పుడు ఈ ప్లాంట్ చుట్టూ తిరుగుతూ ఉండేవాడు సార్. ప్రియా, అంటే అతను మన అనుమానమే నిజమైంది కృష్ణ. ఈ విషయం వెంటనే అత్తయ్యకు చెప్పాలి. అలాగే వినోద్ ఎక్కడున్నా వెతికి పట్టుకోవాలి. అవును ప్రియా. చౌడప్ప, మళ్ళీ కలుద్దాం, వెళ్ళు. అలాగే బాబు. ప్రియా, అంతా రికార్డ్ చేసావు కదా? చౌడప్ప నోరు తెరిచి నిజం చెప్పడం దగ్గర నుంచి అంతా రికార్డ్ చేశాను. ప్రియా, ఇప్పుడు మనం వినోద్ని వెతికి పట్టుకుంటే గాని మిగిలిన పూర్తి వివరాలు మనకి తెలియవు. సరే పద. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి సరోజా? రాణమ్మ చావుకేక చెవులారా వినాలని, కింద పడి తన తలకాయ పుచ్చకాయలాగా ముక్కలవ్వడం కల్లారా చూడాలని నా ప్రాణం కొట్టుమిట్టాడుతుంది. ఒక్క తోపు, ఒకే ఒక్క తోపు. దెబ్బకి రాణమ్మ ఆకాశం నుంచి రాలిపడ్డ నక్షత్రంలాగా కింద పడాలి.
చౌకేక వినిపించిందా? చాలా బాగా వినిపించింది. తన చావు కేక నా చెవులకి వినసొంపుగా ఉంది. మన ప్లాన్ ప్రకారం రాణమ్మని చంపేశాం. మీకు నాకు అసలైన సెలబ్రేషన్ ఇదే మేడం. పద చేసుకుందాం.